హాయ్ హలో. సో లాస్ట్ క్లాస్లో సింకింగ్ ఫండ్ మెథడ్లో ఎంట్రీస్ నేర్చుకున్నామండి. చాలా ఎంట్రీస్ కనిపించినాయి మీకు అక్కడ. యాక్చువల్గా నాకు తెలిసి మీరు నేర్చుకున్నది మూడు ఎంట్రీలు అండి. మొత్తం అన్ని ఎంట్రీలు చూస్తే మూడే ఎంట్రీలు మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో 2 ఎంట్రీస్, కొత్త ఎంట్రీస్. అప్రాప్రియేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం సింకింగ్ ఫండ్కు, ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయడం, అంటే 2 ఎంట్రీలు కొత్తవి. సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో ఇంట్రెస్ట్ వచ్చిన దానికి రాస్తాము. అక్కడ 2 ఎంట్రీస్ బదులుగా ఆల్టర్నేటివ్ ఎంట్రీ రాస్తే ఒకటే ఎంట్రీ అక్కడ కూడా మనం నేర్చుకున్నాం. ఆ ఒకటి మళ్ళీ 2 ఎంట్రీలు రిపీట్ అయినాయి, అంటే 3 ఎంట్రీస్ నేర్చుకున్నాం సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో. లాస్ట్ ఇయర్లో కొత్త ఎంట్రీస్ ఏం లేవండి. ఇంకా ఒక ఎంట్రీ మనం తగ్గించుకున్నాం లాస్ట్ ఇయర్లో. ఏదది? ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసిన ఎంట్రీ రాయలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చిన దానికి రాస్తాం, అండ్ అప్రాప్రియేషన్ నుంచి సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడానికి రాసుకున్నాం. కాబట్టి చాలా ఎంట్రీస్ నేర్చుకున్నామని మీరు ఫీల్ అవుతూ ఉంటే అట్లా ఫీల్ కావద్దండి. 3 ఎంట్రీలు నేర్చుకున్నాము, బట్ అవి రిపీట్ అయినాయి కాబట్టి బాబా ఇన్ని ఎంట్రీలు రాయాలన్నా అని ఫీల్ అవుతుంటాం. కాబట్టి నేర్చుకునేటప్పుడు ఎన్ని ఎంట్రీలు ఉన్నాయో చూడకుండా ఎన్ని లాజిక్స్ ప్రకారం రాస్తున్నాము, అవే రిపీట్ అయినాయి కాబట్టి మీరు కొత్త ఎంట్రీలు నేర్చుకున్నట్లు కాదండి. సింకింగ్ ఫండ్ మెథడ్లో 3 ఎంట్రీలు మనము నేర్చుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో డిబెంచర్లను రిడమ్షన్ చేస్తే, లేదా లాస్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో డిబెంచర్లను రిడమ్షన్ చేస్తే కొత్త ఎంట్రీస్ వస్తాయండి. ఆ కొత్త ఎంట్రీస్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి. ప్లస్ మీకు తెలిసిన ఎంట్రీలే. ఎంట్రీలు మీకు తెలుసు అని ఎందుకు అంటున్నానంటే, మీకు 3 ప్రిన్సిపల్స్ తెలుసు కాబట్టి మీకు ఎంట్రీస్ వస్తాయి. 3 ప్రిన్సిపల్స్ వస్తే ప్రపంచాన్ని జయించి రావచ్చు. అందరికీ ప్రిన్సిపల్స్ వస్తాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తెలియదు. సో అది ఇంప్లిమెంట్ చేయడానికే ప్రయత్నం చేయండి. అందరికి తెలుసు రియల్ అకౌంటు, పర్సనల్ అకౌంటు, నామినల్ అకౌంటు. అడిగితే అందరు కూడా ప్రిన్సిపల్స్ చెప్పేస్తారు, కానీ దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏం లేదు అనేది లాజిక్ తెలియదు. సో అది తెలుసుకోవాలంటే నేను జర్నల్ ఎంట్రీస్ అని స్టార్టింగ్లో క్లాసెస్ ఇచ్చినానండి. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. జర్నల్ ఎంట్రీస్ రాకుండా దాన్ని బట్టి కూడా మీరు అది నేర్చుకున్న తర్వాత కూడా మీరు వస్తే మీకు ఈజీ అయిపోతుందండి. ఇవే కాదు, ఏదైనా కానీ జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి అంటే ఆ 3 ప్రిన్సిపల్స్ నుంచి మనము రాసింటామండి. అవే లాజిక్ ఇక్కడ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మీకు తెలిసినదే. ఎందుకంటున్నాను అంటే ట్రాన్సాక్షన్స్ మీకు చెప్తాను, దాంట్లో రియల్, పర్సనల్, నామినల్ ఈ 3 నుంచి జరిగింటాయి, వేరేవి ఏమీ ఉండవు. చూద్దాం ఒకసారి. రిడమ్షన్ అంటే అర్థం ఏమండి? డిబెంచర్ హోల్డర్స్కు వాపస్ ఇవ్వడం. డిబెంచర్ హోల్డర్స్కు అమౌంట్ రీపేమెంట్ చేసేసేయడము. అంటే బ్యాలెన్స్ షీట్లో ఇంకా డిబెంచర్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మనం డిబెంచర్లకు రిడమ్షన్ చేయాలో అప్పుడు మా దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ను సేల్ చేయాలి. అంటే నేను డబ్బులు ఇవ్వడానికే కదా ప్లాన్ చేసేది. సింకింగ్ ఫండ్ మెథడ్ అడాప్ట్ చేసింది ఎందుకు? ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ పక్కన పెడుతూ పోయినా. ఎందుకు? డిబెంచర్ హోల్డర్స్కు రీపేమెంట్ చేయడానికి. ఊరికి పక్కన పెడుతూ పోతే ఏం లాభము? దాన్ని సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసుకున్నాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో లేదా అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్ను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను సేల్ చేస్తాము. అదే జరిగిందండి. సో ఒకసారి చూద్దాం మనం. ఎంట్రీస్ ఫర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండర్ సింకింగ్ ఫండ్ మెథడ్. రిడమ్షన్ అంటే రిటర్న్ అని చెప్తున్నానండి. ఎప్పుడైతే నేను డిబెంచర్ హోల్డర్స్కు పేమెంట్ చేయాలో నాకు ఫండ్స్ కావాలా కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను ప్లాన్ చేసుకున్నాను. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తూ పోయినాను. సో ఆ ఇన్వెస్ట్మెంట్ను ఈరోజు అమ్మేస్తాను. సో వీఆర్ రిసీవింగ్ ఏ అమౌంట్. సో బ్యాంకర్ ఈజ్ ద రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర నుంచి పోతా ఉంది. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్. నౌ సింకింగ్ ఫండ్ అకౌంట్. మనం అమ్మిందాం. సో 1,00,000 రూపాయలకు మనం కొన్నది 1,10,000 అమ్మినాం, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అగైన్ ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్ కాబట్టి నామినల్ అకౌంట్ లాజిక్ ప్రకారం సింకింగ్ ఫండ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయము, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ప్రాఫిట్. రెగ్యులర్ అంటే ఏమి? ట్రేడింగ్ ప్రాఫిట్ కాదు. ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ రిసిట్. ఓకేనా? క్యాపిటల్ రిసిట్ కాబట్టి లాజిక్ మాత్రం క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ప్రకారమే క్రెడిట్ చేస్తున్నాం. ఒకవేళ లాస్ వస్తే సింకింగ్ ఫండ్ అకౌంట్కు డెబిట్ చేస్తాం. సింకింగ్ ఫండ్ ఇక్కడ క్రియేట్ అయింది. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్
గెయిన్స్ కాబట్టి. ఒకవేళ లాస్ వస్తే సింకింగ్ ఫండ్ అకౌంట్ డెబిట్ చేస్తాము. సే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ను 90,000కి అమ్మినావు. సో 10,000 ఈజ్ ఎ లాస్. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందండి. 1 lakhది నేను 1 lakh కన్నాము, 90,000 కన్నాము, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోవాలా. ఇంకా బ్యాలెన్స్ షీట్లో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కనిపించదు, ఎందుకంటే సేల్ చేసిస్తాం, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకా ఇక్కడ మనకు ప్రాఫిట్ వస్తే నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయండి, లాస్ వస్తే నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయండి, అకౌంట్ పేరు సింకింగ్ ఫండే రాయాల. సో ఫస్ట్ ఎంట్రీ సింపుల్ అండి, ఫర్ సేల్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే లాజిక్ చూడండి, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మిన దానికి రాస్తున్నాం, అమ్మిన దానికి, అది గుర్తుపెట్టుకోవాలండి. అమ్మిన దానికి రాస్తున్నామంటే నేను చెప్పే అవసరం లేదండి. ఇన్వెస్ట్మెంట్ బయటికి పోతా ఉంది, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అమౌంట్ వస్తూ ఉంది, అమౌంట్ మాకు రాదు, బ్యాంకర్ ఇస్ ద రిసీవర్. సో బ్యాంక్ అకౌంట్కి డెబిట్ చేయండి, పర్సనల్ అకౌంట్. సో ప్రాఫిట్ లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయాలా. ఏ అకౌంట్కు? సింకింగ్ ఫండ్ అకౌంట్కు. ఎందుకు సార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయకూడదా? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెగ్యులర్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఉంటే వేస్తాము. సో కాబట్టి సింకింగ్ ఫండ్ అకౌంట్కు క్రెడిట్ చేసుకుంటున్నాం. లాస్ వస్తే నేను చెప్పే అవసరం లేదండి, నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, సింకింగ్ ఫండ్ అకౌంట్కు డెబిట్ చేయొచ్చు. 3 ప్రిన్సిపల్ ప్రపంచాన్ని జయించి రావచ్చు. ఓకేనా? ఇది రిడమ్షన్. వచ్చిన అమౌంట్ మనం ఏం చేస్తున్నాము? డిబెంచర్ హోల్డర్స్కి పేమెంట్ చేస్తున్నాం. వచ్చిన అమౌంట్ డిబెంచర్లకు పేమెంట్ చేస్తున్నాం. డిబెంచర్లు మాకు బ్యాలెన్స్ షీట్లో లాబిలిటీస్ అని కనిపిస్తాయండి, మనం బాకీ ఉన్నాం కాబట్టి. అది క్లోజ్ చేస్తున్నాం. డెబిట్ ద రిసీవర్, పర్సనల్ అకౌంట్ అండి, డిబెంచర్స్ పర్సనల్ అకౌంట్, వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. సో డిబెంచర్స్ అకౌంట్ పర్సనల్ అండ్ బ్యాంకర్ పేమెంట్ చేస్తారు కాబట్టి బ్యాంకర్ అకౌంట్ క్రెడిట్. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఫర్ రిడమ్షన్ అంటే రిటర్న్ టు ద డిబెంచర్ హోల్డర్స్. సో డిబెంచర్స్ హోల్డర్స్ బదులుగా డిబెంచర్స్ అని రాస్తామని చెప్పినాను కాబట్టి, సో డిబెంచర్స్కు డెబిట్ చేస్తున్నాము టు బ్యాంక్ అకౌంట్. సో డిబెంచర్స్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు సింకింగ్ ఫండ్ అంటే ప్రాఫిట్ వచ్చిందండి. ఈ ప్రాఫిట్ ఈజ్ ఏ క్యాపిటల్ ప్రాఫిట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాఫిట్ ఈజ్ ఏ క్యాపిటల్ ప్రాఫిట్. సో దీన్ని మనము క్యాపిటల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేయాలి. దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ఫర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎస్ఎఫ్ఐ అంటే చెప్తాను, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ ప్రాఫిట్. సో సింకింగ్ ఫండ్ అకౌంట్, ఇక్కడ క్రెడిట్ ఉంది కాబట్టి క్రెడిట్ బదులుగా సింకింగ్ ఫండ్ అకౌంట్ ఎటాట్ టు క్యాపిటల్ రిజర్వ్. ఒకవేళ లాస్ వస్తే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు, సింకింగ్ ఫండ్లోనే అది క్లోజ్ అయిపోతుంది. ఎట్లా క్లోజ్ అవుతుందో తర్వాత చూద్దాం. సో సింకింగ్ ఫండ్ అకౌంట్ డెటార్, క్రెడిట్ ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తూ క్యాపిటల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే డిబెంచర్లను రిడమ్షన్ చేస్తామో సింకింగ్ ఫండ్లో బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. డిబెంచర్లను పేమెంట్ చేసిన తర్వాత సింకింగ్ ఫండ్లో బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. సో ఇట్ మస్ట్ బి క్లోజ్. దాన్ని కూడా క్లోజ్ చేయాలా. సింకింగ్ ఫండ్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఎట్లా మనం అకౌంట్ వేస్తాము. సో అప్పటి వరకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనేది, ఎందుకంటే ఎంట్రీస్ మీరు చెక్ చేసుకుంటూ పోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ ఎటాట్ టు సింకింగ్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ ఎస్ఎఫ్ఐ వచ్చింది కూడా బ్యాంక్ అకౌంట్ ఎటాట్ టు సింకింగ్ ఫండ్. ఇక్కడ ఒక్క చోట డెబిట్ పడింది కానీ ఎక్కడ కూడా సింకింగ్ ఫండ్కు డెబిట్ పడలేదు. సో అంతా కూడా అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. సో సింకింగ్ ఫండ్లో ఉండే క్రెడిట్ బ్యాలెన్స్ను ఖచ్చితంగా మనము క్లోజ్ చేయాలా ఎప్పుడైతే డిబెంచర్లను రీపే చేస్తామో. సో అది క్లోజ్ చేయాలంటే ఏం చేయాలా? సింకింగ్ ఫండ్లో ఉండే బ్యాలెన్స్ను జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేస్తాము. దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ఆఫ్టర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ బ్యాలెన్స్ ఇన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. సో ఆఫ్టర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్లను రిడమ్షన్ చేసిన తర్వాత సింకింగ్ ఫండ్లో బ్యాలెన్స్ ఉండకూడదు కాబట్టి ఆ అమౌంట్ను మనం జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేస్తాము. అప్పటి నుంచి సింకింగ్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో కనిపించదు, ఎందుకంటే అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇంతే అండి, 4 ఎంట్రీ. 4. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అమ్మిన దానికి, రెండవది డిబెంచర్లకు పేమెంట్ చేసిన దానికి, మూడవది ఒకవేళ ప్రాఫిట్ ఉంటే
క్యాపిటల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేయడానికి, ఇంకా రిడమ్షన్ అయిపోయింది కాబట్టి సింకింగ్ ఫండ్లో ఉండే బ్యాలెన్స్తో జనరల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంట్రీస్ రాస్తాము. ఓకేనా? సో ఇవి రెండు ట్రాన్సాక్షన్కి సంబంధించింది. ఇది ట్రాన్స్ఫర్ ఎంట్రీ, ఇది కూడా ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ఒకవేళ ఇదే రిడమ్షన్ లాస్ట్ ఇయర్లోనే జరిగిపోతే, అంటే 31st March 2020కే జరిగిపోతే, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 31st March 2020కి రిడమ్షన్ జరిగితే ఈ 4 ఎంట్రీలు ఎక్స్ట్రాగా వచ్చేవి. సో ఇది నెక్స్ట్ ఇయర్ జరిగితే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో ఈ ఎంట్రీస్ వస్తాయి. కొత్తగా నేర్చుకునేది ఏం లేదండి. అక్కడ మనం నేర్చుకున్న 3 ఎంట్రీస్, ఇక్కడ ఉన్న 4 ఎంట్రీస్, 7 ఎంట్రీస్ మాత్రమే సింకింగ్ ఫండ్ మెథడ్లో మనకు వస్తాయి. బట్ రిపీటేషన్, బట్ ఇవి రిపీట్ కావండి, ఇవి రిపీట్ కావు, జాగ్రత్తగా ఉండాలా. రిపీట్ అయ్యేవన్నీ కూడా నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్తాను కదా, అవి మాత్రమే రిపీట్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద సింకింగ్ ఫండ్ మెథడ్. సింకింగ్ ఫండ్ మెథడ్లో మనం 2 క్లాసెస్లో నేర్చుకున్నామండి. సో క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు గంటడా ఏం పోదు, మాకు ఎంకరేజ్ అవుతుంది. ఓకేనా? మీరేం పోదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫీల్ హ్యాపీ. మా పిల్లలు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఈ క్లాసెస్ రికార్డ్ చేసేదంతా కూడా పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతోనే తెలుగు మీడియంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కూడా అందరికీ అకౌంటింగ్ నాలెడ్జ్ కావాలా, మన బీకామ్ స్టూడెంట్ వాళ్ళకి అందరికీ నా అకౌంటింగ్ నాలెడ్జ్ కావాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇష్టం ఉంటే లైక్ చేయండి, లేకుంటే లైక్ చేయొద్దండి. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై హెడేక్. బట్ సబ్స్క్రైబ్ చేస్తే ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. సో నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. జర్నల్ ఎంట్రీస్ రాసి చూద్దాం. అమౌంట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా ఏం లేదు, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్